హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలా టేస్టీగా మంచి గ్రేవీతో ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. స్పైసీగా మీకు కూడా నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 4-5 మిరియాలు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, అలాగే ఇలాచి, ఒక 2-3 లవంగాలు వేసుకోవాలి. వీటిని ఫస్ట్ ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి. వెంటనే వేస్తే అతుక్కుంటాయి. బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. చేప ముక్కలకి ముందే ఉప్పు, కారం, అలాగే గరం మసాలా పొడి వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫస్టే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేప ముక్కలు చాలా క్రిస్పీగా లోపల వరకు కూడా వెళ్ళి చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా 2 స్పూన్స్తోనే ఫిష్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు, వేస్ట్ అవ్వదు. అలా ఆయిల్లో సరిపడే అన్ని ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్తోనే మనకి గ్రేవీ అనేది వస్తుంది. మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి. అప్పుడే గ్రేవీ చాలా బాగుంటుంది. మసాలా కాస్త వేగిన తర్వాత కారం, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని కంప్లీట్గా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలి బాగా వేగిన తర్వాతే కాస్త వాటర్ వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. చేప ముక్కల్ని వెంటనే టర్న్ చేయకూడదు. ఒక 2 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. అలా అయితే చేప ముక్కల లోపల వరకు కూడా మసాలాలు వెళ్ళి చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా.